హలో ఫ్రెండ్స్, నా పేరు శివన్. మీరు చూస్తున్నారు శివన్ కాన్సెప్ట్స్. సో ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో అలాగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను వీడియోలు పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి స్పెషల్ వీడియో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో వచ్చేసి నేను ఏం చెప్తానంటే, మనకు వచ్చేసి ఒక ఆన్సర్, మెయిన్స్లో వచ్చేసి మనము ఆన్సర్స్ రాస్తాం కదా. సో ఆన్సర్స్లో మెయిన్స్లో వచ్చేసి ఆన్సర్స్ ఉంటాయన్నమాట. మనం వచ్చేసి క్వశ్చన్స్ ఇస్తారు, డిస్క్రిప్టివ్లో ఆన్సర్స్ అనేది రాస్తాం. ఒక ఆన్సర్ అనేది బెస్ట్ ఆన్సర్ అనేది ఎప్పుడు అనిపిస్తుంది? సో బెస్ట్ అనేది నీ అందరు రాసిన ఆన్సర్స్లో ఒక బెస్ట్ ఆన్సర్ అనేది ఎలా ఉంటుంది, వాళ్ళు ఎక్కువ మార్క్స్ అనేది ఎలా గెయిన్ చేస్తారో మెయిన్స్లో నేను ఎవరు వచ్చి దాని గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోనే స్కిప్ చేయకుండా చూడండి, సింపుల్గా చెప్పేస్తాను మీకు వచ్చేసి. సో ఎగ్జామినర్ ఎలా ట్రీట్ చేస్తాడు, దేన్ని బెస్ట్ ఆన్సర్లో ట్రీట్ చేస్తాడు, సో ఎగ్జామినర్ కరెక్ట్ చేస్తే పేపర్స్ అంటే ఏది బెస్ట్గా ఉంటుందో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక క్వశ్చన్ ఇవ్వగానే మనం చేసే ఫస్ట్ థింగ్ వచ్చేసి క్వశ్చన్ చదవడం. సో క్వశ్చన్ రీడింగ్లో వచ్చేసి అండర్స్టాండింగ్ చేసుకోవాలి. దాంట్లో ఉన్నటువంటి ఫస్ట్ కీవర్డ్ అనేది ఉంటుంది కదా. సో ఫస్ట్ క్వశ్చన్లో ఉన్న కీవర్డ్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇది కామన్ థింగ్, ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను అనమాట, ప్రీవియస్ వీడియోస్లో. సో కీవర్డ్ చేసిన తర్వాత ఏది ఆ క్వశ్చన్కి వచ్చి కీవర్డ్ అనేది మీకు ఏం తెలియజేస్తుంది అంటే, సో క్వశ్చన్ అనేది దేని గురించి అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ బయోటెక్నాలజీ ఇచ్చాడు. సో అందులో వచ్చేసి అడ్వాంటేజెస్ అడిగాడా, డిసడ్వాంటేజెస్ అడిగాడా, లేదంటే బయోటెక్నాలజీ ఏంటి అని రాసాడా, సో ఫ్యూచర్లో బయోటెక్నాలజీ ఎలా ఉంది, దానికి యూజెస్ ఎలా ఉంటాయని అడుగుతాడా, లేకుంటే పాస్ట్ టెన్స్లో ఎలా ఉన్నది. ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్లో క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. అనేక కోణాల్లో అడుగుతూ ఉంటాడు, డిఫరెంట్ కోణాల్లో. సో ఇప్పుడు వచ్చేసి మీరు కీవర్డ్ అండర్స్టాండింగ్ చేసుకోవాలంటే క్వశ్చన్ వాళ్ళు ఏం అడిగారు, మనం ఏం రాయాలని డిసైడ్ అవ్వాలన్నమాట. సో దీని తర్వాత వచ్చేసి మీరు క్వశ్చన్ అర్థం చేసుకున్న తర్వాత క్వశ్చన్లో వచ్చేసి ఇంట్రడక్షన్లో ఇచ్చి ఉంటారు కదా, మీకు వచ్చేసి ఎవాల్యుయేటు, ఎలాబరేటు, క్రిటికల్లీ అనలైజు, క్రిటికల్లీ ఎవాల్యుయేటు. సో ఇలా ఉంటాయి కదా. ఇది ఒపీనియన్ ఆఫ్, కామెంటు, ఇలా ఉంటాయి కదా. సో నెక్స్ట్ ఇది అండర్స్టాండింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ కీవర్డ్కి ఇది మీరు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కీవర్డ్ ఇచ్చాడు బయోటెక్నాలజీ గురించి, సో కామెంట్ అన్నాడు. సో మీ కామెంట్ అంటే బయోటెక్నాలజీ రాయమన్నప్పుడు సో మీరు రాయాలి. నెక్స్ట్ అనలైజ్ అన్నాడు. సో అనలైజ్ అంటే పాజిటివ్స్ ఏమున్నాయి, నెగిటివ్స్ ఏమున్నాయి, ఇలా న్యూట్రల్గా ఏముంటాయి. క్రిటికల్ అనలైజ్ అంటే పాజిటివ్స్కి నెగిటివ్స్కి ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ నీట్గా అనలైజ్ చేయడం అనమాట. ఇలాంటి అనాలిసిస్ అనమాట. ఇది ఇంపార్టెంట్. ఇది అండర్స్టాండింగ్ అయిన తర్వాత మీ ఆన్సర్ అనేది నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఆన్సర్లోకి వెళ్తారు. సో ఆన్సర్లోకి వెళ్తారు. సో ఈ స్టెప్ అయిపోయిన తర్వాత ఆన్సర్లోకి వెళ్ళాక ఇది చాలా క్రూషియల్ పాయింట్ అనమాట ఆన్సర్ అనేది. సో ఆన్సర్ అనేది మనకి మార్క్స్ని బేస్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మీరు ఆన్సర్ అనేది రాయడం అనేది అందరికీ తెలుసు అనమాట. మీరు A4 షీట్లో ఆన్సర్ అనేది తయారు చేసి పెట్టుకుంటారు ముందుగానే. కాకపోతే ఇక్కడ వచ్చేసి ఇటు ఆన్సర్ అనేది బేస్డ్ ఆన్ మార్క్స్ అనమాట. సో బేస్డ్ ఆన్ మార్క్స్, అది 10 మార్క్స్కి వచ్చినా, లేదా 15 మార్క్స్కి వచ్చినా, లేదంటే 20 మార్క్స్కి వచ్చినా, సో ఇలా 25 మార్క్స్కి వచ్చినా, మనకు చూసుకుంటే యూపీఎస్సీ మెయిన్స్లో వచ్చేసి మనకి 25 మార్క్స్ 15 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయన్నమాట పెద్ద ఆప్షన్ సబ్జెక్ట్లో. సో ఇక్కడ మనకి గ్రూప్ 1 మెయిన్స్ వచ్చేసి 15 కానీ 10 మార్క్స్ క్వశ్చన్స్ కానీ, యూపీఎస్సీ జిఎస్ మెయిన్స్లో జిఎస్ ఉంటుంది కదా. సో జిఎస్ గ్రూప్ 1 కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డిస్క్రిప్టివ్లో వచ్చేసి మనకి 10 to 15 మార్క్స్ షార్ట్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు ఆన్సర్ అనేది ఎలా కంప్రెస్ చేసుకోవాలి. మనం వచ్చేసి ఒక 250 వర్డ్స్లో ఆన్సర్ అనేది రాసి పెట్టుకున్నాము. సో దీని వచ్చేసి ఇట్లాంటప్పుడు మనము 150 లేదా 100 వర్డ్స్కి కంప్రెస్ చేసి పెట్టుకోవాలి ఆన్సర్. సో ఈ కంప్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడే మనం వచ్చేసి ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో కంప్రెస్ చేసేటప్పుడు మీరు వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ కలెక్ట్ చేసి రిమైనింగ్ పాయింట్స్ అనేది మీరు ఎక్స్క్లూడ్ చేస్తే సరిపోద్ది. ఆ కంప్రెషన్ చేయడం అనేది కంప్లీట్గా తెలియాలన్నమాట. ఆ కంప్రెస్ చేసే పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్. అక్కడే మీకు ఆన్సర్ అనేది బెస్ట్ ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. సో కంప్రెషన్ అయిపోయిన తర్వాత ఆ కంప్రెషన్లో ఆన్సర్ అనేది మీరు ఎలా రాస్తారంటే, మామూలుగా వచ్చేసి ప్రతి ఒక్కరు కామన్గా రాసినట్టు ఇంట్రడక్షన్ రాస్తారు. సో ఇంట్రడక్షను, బాడీ, సో నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా కన్క్లూజన్ రాస్తారు. సో ఇది ఇంపార్టెంట్. ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్. సో ఇంట్రడక్షన్ అనేది ఎలా ఇవ్వాలి? సో ఇంట్రడక్షన్ అనేది మీకు ఏ టాపిక్ ఇచ్చిన ఇంట్రడక్షన్ అనేది మీరు కంప్లీట్గా వచ్చేసి పాస్ట్ టెన్స్లో ఇవ్వండి. సో పాస్ట్ అంటే జరిగిపోయింది. ఇంట్రడక్షన్ ఏ టాపిక్ ఇచ్చిన దాని గురించి ఒక అబ్రివేషన్ లాగా, అంటే జరిగిపోయింది కాబట్టి మనకు తెలిసిందనమాట. అది ఏ టాపిక్ అంటే జరిగిపోయింది కాబట్టి బయోటెక్నాలజీ అన్నారు. అది ఎప్పుడో కనిపెట్టారన్నమాట దాని గురించి, కాబట్టి మనకు తెలిసింది. ఒక HIV డిసీజ్ వచ్చింది, ఎప్పుడో కనిపెట్టారు దాన్ని 2000లో, అది తెలిసిందనమాట. అలాంటిది అనమాట. స్టీమ్ ఇంజిన్ కావచ్చు, ఇలా ఏమైనా కనిపెట్టేది మనకు తెలిసినది పాస్ట్ టెన్స్లో రాయాలి ఆన్సర్ అనేది. అంటే ఫ్యాక్ట్స్ ఉండాలి, కంప్లీట్గా ఫ్యాక్ట్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నక్సలిజం గురించి ఇచ్చాడు, సో మావోయిజం గురించి ఇచ్చాడు రాయమని. సో మావోయిజం అనేది వెస్ట్ బెంగాల్లో నక్సల్బరీ రీజన్స్లో ఏర్పడింది. తర్వాత శ్రీకాకుళం మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వచ్చింది. ఏ ఇయర్లో స్థాపించబడింది, దానికి ఐడియాలజీ సింపుల్గా ఒక 3 లైన్స్లో పాస్ట్ ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి బాడీలో వచ్చేసి వాట్ దే విల్ ఆస్క్, వాళ్ళు ఏమడిగారు అది రాయాలి. ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఏమడిగారు, అప్లికేషన్స్ ఆఫ్ ది బయోటెక్నాలజీ అన్నారు. మీరు ఏం రాయాలంటే ఓన్లీ అప్లికేషన్సే రాయాలి, ఇంకేం అవసరం లేదు. మీకు నెగిటివ్స్ రాయని అవసరం లేదు, అనాలిసిస్ చేయని అవసరం లేదు, ఏం అవసరం లేదు. వాళ్ళు ఏమడిగారు జస్ట్ ఒక పాయింట్, మీరు అప్లికేషన్స్ అడిగారు, జస్ట్ ఒక 6 పాయింట్స్ 7 పాయింట్స్ రాయండి 10 మార్క్స్కి అయితే, లేదా ఒక 10 పాయింట్స్ అయినా రాయండి టైం ఉంటే. సో ఇలా అంటే వాళ్ళు ఏమడిగారో బాడీ అదే రాయాలి, అంతే తప్ప మీకు తెలుసు అని చెప్పి ఎక్కువ మ్యాటర్ రాయకూడదు, అలానే తక్కువ కూడా రాయకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వచ్చేసి ఒక 150 వర్డ్స్ అడిగారు,
100 నుంచి 150 వర్డ్స్ మధ్యలో రాయండి. స్క్రాప్ రాయకుండా మంచి పాయింట్స్, క్వాలిటీ పాయింట్స్ 100 పాయింట్స్ ఉన్న మీకు వచ్చేసి బెస్ట్ మార్క్స్ అనేవి పడతాయన్నమాట. ఇది వచ్చేసి బాడీ అనేది మీరు వాళ్ళు ఏమడిగారు రాయాలి. సో కన్క్లూజన్ అనేది ఎలా ఉండాలంటే మీకు వచ్చేసి కంప్లీట్గా ఫ్యూచర్లో ఉండాలి. అంటే ఆస్క్ అంటే ఇది మనకి ప్రెజెంట్ టెన్స్ అనమాట. ప్రెజెంట్ టెన్స్ అంటే వాళ్ళు ఏమడిగారు అదే రాయడం. ఏమడిగారు ఆ క్వశ్చన్ అనేది ఎలా ఉందో రాయాలి. మీకు తెలిసింది కాకుండా వాళ్ళు ఏమడిగారు వాట్ దే విల్ ఆస్క్ అనమాట. వాట్ యూ నో. సో ఇది వచ్చేసి మనకి కన్క్లూజన్ ఫ్యూచర్లో ఉండాలి. వే ఫార్వర్డ్ బయోటెక్నాలజీ ఇచ్చాడు. సో బయోటెక్నాలజీని ఫ్యూచర్లో ఇటువంటి సెక్టర్స్లో యూజ్ చేస్తే మనకి ప్రాఫిట్ ఉంటుంది. సో అగ్రికల్చర్లో యూజ్ చేస్తే రైతులు బాగుపడతారు. రైతులు బాగుంటే దేశం బాగుంటుంది. దేశం బాగుంటే ఎకనమీ బాగుంటుంది. రైతులు బాగుంటే సో ఎకనమీ బాగుంటే దేశం బాగుంటుంది, డెవలప్ అవుతుంది, ప్రపంచంలో మంచి పేరు వస్తుంది. సో ఇలా కన్క్లూజన్ అనేది కంప్లీట్గా ఫ్యూచర్ టెన్స్లో ఉండాలి అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంట్రడక్షన్ పాస్ట్ ఫ్యాక్ట్స్ ఉండాలి. బాడీ అనేది ప్రజెంట్ అంటే వాళ్ళు ఏం అడిగారో అది రాయడం అనమాట. సో కన్క్లూజన్ అనేది మనకు వచ్చేసి ఫ్యూచర్ టెన్స్లో ఉండాలి. సో ఇది బెస్ట్ ఆన్సర్ మోడ్ అనమాట. ఇది రాయాలి. ఇది వచ్చేసి మనం ఆన్సర్ ఎలా రాయాలి ఇది అనమాట. ఇప్పుడు ఆన్సర్లో వచ్చేసి ఏ విధంగా మెన్షన్ చేస్తే ఏవేవి మెన్షన్ చేస్తే బాగుంటుందంటే మనకు వచ్చేసి స్టాటిక్ క్వశ్చన్ అడిగాడు ఉంటుంది. స్టాటిక్ క్వశ్చన్ అడిగితే డైనమిక్ ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. సో కరెంట్ ఈవెంట్స్ ఉంటాయి కదా, కరెంట్ ఈవెంట్స్ ఉండేవి ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. సో ఇంకా వచ్చేసి మనం చూసుకుంటే కమిషన్స్ ఏమున్నాయి, సో కమిషన్స్ ఇవ్వండి. సో నెక్స్ట్ చూసుకుంటే రిపోర్ట్స్ ఇవ్వండి. సో రిపోర్ట్స్, కమిషన్స్ ఇవన్నీ ఇస్తే చాలా బాగుంటుంది మన ఆన్సర్. సో ఇవన్నీ వచ్చేసి సింపుల్ ట్రిక్స్ అనమాట. మీరు ఆన్సర్లో రాస్తే సింపుల్ ట్రిక్స్. సో వర్డ్స్ మెన్షన్ చాలా ఇంపార్టెంట్. 150 వర్డ్స్ కంటే ఎక్కువ రాయద్దు. సో 100 వర్డ్స్ నుంచి 150 వర్డ్స్ అంటే ఒక 120, 130 వర్డ్స్ మంచి పాయింట్స్ రాయండి. గుడ్ పాయింట్స్ రాస్తే మీకు వచ్చేసి బాగుంటుంది. సో ఇంకా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మీకు వచ్చేసి మల్టీ సబ్జెక్టివ్ ఉండాలి, మల్టీ డైమెన్షనల్ కూడా ఉండాలి. ఇవన్నీ మీరు మెన్షన్ చేస్తే రిపోర్ట్స్ అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్, అకార్డింగ్ టు దిస్ కమిషన్, అలా మీకు వచ్చేసి మార్క్స్ అనేవి చాలా పడతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇలాంటి స్పెషల్ వీడియోస్ మన ఛానల్లో మరిన్ని చేస్తాను. అలాగే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా పెడుతూ ఉన్నాను. ఫుల్ క్లాసెస్ కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్.